గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. ఆర్డీటీపై ఆంక్షలు తొలగించాలి. మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం నీలకంఠాపురం నందు మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ప్రధాని, కేంద్ర మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులకు లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్షరాల 4,50,000కు పైగా కుటుంబాలకు విద్య, వైద్య, వ్యవసాయంతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపి ఈ సందర్భంగా ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, పయ్యావుల కేశవ్, సవితమ్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరికి లేఖ రాశారు. ఈ తరుణంలో 1970లో FCRAలో నమోదైన ఆర్డీటీ సంస్థ 50 ఏళ్లుగా మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవలు అందిస్తోందని, ఈ క్రమంలో విదేశీ నిధులపైన ఎక్కువగా ఆధారపడుతుందని, కానీ ఇప్పుడు FCRA రినివల్ నిలిపివేయడంతో ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాపై ప్రభావం పడుతుందని, అందుకోసం జిల్లాలో పేదల నుంచి సంపన్నుల వరకు ఆర్డీటీ సేవలు పొందని కుటుంబాలు లేవంటే అతిశయోక్తి కాదని, అందువల్ల ఇలాంటి సంస్థ గురించి కేంద్రానికి నివేదించి సేవలను పునరుద్ధరించాల్సిన బాధ్యత జిల్లా ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. గత 50 సంవత్సరాలుగా ఆర్డీటీ సంస్థ ఫాదర్ ఫెర్రర్ గారు ప్రారంభం చేసి 4.5 లక్షల కుటుంబాలు, పేద కుటుంబాలు విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, రహదారులు, అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆర్డీటీ దాదాపు ప్రభుత్వానికి సమాంతరంగా ఈ ప్రాంతాల్లో, అనంతపురం జిల్లా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంటే దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి ఫండింగ్ని ఆపేయడం అనేటువంటిది చాలా బాధ కలిగిస్తుంది. మంచు ఫెర్రర్ గారితో కూడా నేను మాట్లాడినా. నేను కూడా అందరికీ, ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మన జిల్లా మంత్రులందరికీ కూడా 9 లెటర్లు నేను వాళ్ళందరికీ కూడా రాసినాను. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ డెసిషన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి విఘాతం కలిగించేటువంటి నిర్ణయం దాన్ని వెంటనే రివైవ్ చేయండి. ఆర్డీటీకు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఫండ్ వచ్చేటువంటి విధంగా చేయండి. 4.5 లక్షల కుటుంబాలకు ఆదుకుంటున్నటువంటి ఆ సంస్థను మీరు రివైవ్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరికీ నేను ఉత్తరాలు కూడా రాసినాను.